ఈరోజు ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీలో కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ 50 మంది పైగా, అదేవిధంగా శాసన మండలిలో కూడా 40 మందిలో 30 మందికి పైగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే సంబంధించి ట్రైనింగ్ అవసరము, ఓరియంటేషన్ అవసరము. ముఖ్యంగా ఓరియంటేషన్ ఏ రకంగా సభ ఔన్నత్యాన్ని కానీ, ఏ రకంగా సభలో మనం సమస్యలపైన చర్చించాలి కానీ, అవన్నిటిపైన జ్ఞానాన్ని అందించడానికి 2 days అసెంబ్లీని ఏదైతే పోస్ట్ పోన్ చేసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ MCHRDలో ఏదైతే శాసనసభ స్పీకర్ గారు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో, అసెంబ్లీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఆంబోతు నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు, బాబు కౌశిక్ నీసొంటోళ్ళ కోసము నీకు బుద్ధి లేకుండా సభలో ఏ రకంగా వివరించాలని పద్ధతి తెలియకుండా అచ్చోసి ఆంబోతు లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ రకంగా స్పీకర్ చైర్ని గౌరవించాలి, ఏ రకంగా ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి, ఏ రకంగా డిబేట్స్ లో పాల్గొనాలి, ఏ రకంగా అంశాలపైన చర్చించాలి, ఇటువంటి యొక్క జ్ఞానాన్ని నీసొంటి అజ్ఞానులకి అందించాలని చెప్పని ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కోసము అసెంబ్లీని వాయిదా వేశారు. కనీసం ఇప్పటికన్నా ఇటువంటి నోటి దురుసు మాటలు మాట్లాడకుండా నీ యొక్క తెలివి, నీ దగ్గర తెలివి వచ్చే విధంగా, జ్ఞానం తెచ్చుకునే విధంగా కనీసం రెండో రోజు ఏదైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నన్ను వచ్చి అటెండ్ కావాలనైనా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా రేపు పొద్దున నువ్వు నియోజకవర్గంలో తిరిగితే ఈ పిచ్చోడు యాంబోతిలో తిరుగుతుండని చెప్పి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.